అమ్మ డెలివరీ అయ్యే టైంలో అయిన తర్వాత అయ్యే ముందు ఎలా ఉండాలి కొంచెం మీరు అప్పుడప్పుడు చెప్పడం కాదమ్మా ఒక వీడియోగా చేసి పెట్టండి మాకు క్లియర్గా తెలుసుకుంటామని చెప్పారు. నార్మల్గా అయినా సర్జరీ అయినా ఏదైనా కూడా మనం పాటించాల్సినవి ఉంటాయి కొన్ని. ఫుడ్ విషయంలో కానీ బాడీ ఫిజికల్గా బాడీలో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు కూడానమ్మా నార్మల్గా అయిన వాళ్ళు తుండు కట్టేయాలి నడుముకి, అదే నడికట్టు అంటారు. నడుముకి గుడ్డ కట్టేసేయాలి, అదే నడికట్టు. అది వేసుకుంటే జన్మలో 2-3 కాన్పులైనా కూడా కాన్పుకి ఇలా కట్టుకున్నారంటే మీకు అసలు పొట్టే రాదు. 7వ రోజో 11వ రోజో 9వ రోజో అని స్నానం చేయిస్తారు. పురుడు అంటారు కదా దాన్ని, పురుటి స్నానం. అంతవరకు ఒక్క పూటే పెడతారమ్మా భోజనం. 3 నెలలు క్లియర్ పచ్చిం చేయాలమ్మా. ఎప్పుడన్నా నాన్ వెజ్ పెట్టచ్చు, అలానే మసాలాలు మనకేం కాదు, బాడీ కరెక్ట్గా ఉంటే మనకేమి మోషన్స్ అయి రావు, కానీ పిల్లలకు వచ్చేస్తాయి. ఇటుపక్క చెయ్యి ఇటుపక్క కాలు, ఇటుపక్క చెయ్యి ఇటుపక్క కాలు 4-5 సార్లు ఇట్లా లాగి బోర్లో పడుకోబెట్టి బాగా మద్దం చేసి నీళ్లు పోసేటప్పుడు కూడానమ్మా వెనకాల బట్ట దగ్గర ఇక్కడ ఎన్ను దగ్గర అలా కొట్టేవారు నీరు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఈరోజు వంట పని లేదు, ఎందుకంటే నాకు కిట్టి పార్టీ ఉంది. అంటే బయట భోజనానికి వెళ్ళాలి. వంట చేశారంటే ఇక్కడ తినేయాలి కదా, తిన్న తర్వాత వెళ్ళలేం. ఈరోజు ఏదో హోటల్లో పెట్టుకున్నారు, ఒక్కొక్కరికి ఒక్క హోటల్ అలా పెడతారు కదా, ఈరోజు బయటికి వెళ్ళాలి. సరే అందుకని ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు, అమ్మ డెలివరీ అయ్యే టైంలో అయిన తర్వాత అయ్యే ముందు ఎలా ఉండాలి కొంచెం మీరు అప్పుడప్పుడు చెప్పడం కాదమ్మా ఒక వీడియోగా చేసి పెట్టండి మాకు క్లియర్గా తెలుసుకుంటామని చెప్పారు. చాలాసార్లు నుంచి అడుగుతున్నారు. సరే ఈ మధ్య కూడా 2-3 రోజుల లెటర్లో కూడా వచ్చినాయి, అందుకని బాగా మైండ్లో పెట్టుకున్నాను. ఈరోజు ఎలాగో వంట లేదు కదా, ఇదైనా చేద్దాంలే అని చెప్పి పిలిచానమాట. వచ్చాడు. ఈరోజు లెటర్లు చదవడానికి కూడా వరుసగా వస్తున్నాయి. నేను చాలా వరకు చదివేశాను, మళ్ళీ ఈరోజు ఇంకోటి ఏదో పెట్టేస్తారు కూడా, అందుకని రేపు చేసినప్పుడు చదువుతా. ఈరోజు లెటర్లు పని పెట్టుకుంటే అవ్వదు. చెప్పాల్సిన 4 విషయాలు ఏదైనా ఒక 20 నిమిషాలు వచ్చిన వీడియో అది ఈ విషయాలు మాట్లాడతా, ఓకేనమ్మా? ఇప్పుడు 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళకి కొత్తగా పెళ్ళయ్యి వాళ్ళు ఫారిన్లో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ఇవన్నీ ఉపయోగపడే మాటలే. పెద్దగా 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళ బిడ్డలు కాన్పుకి వచ్చేస్తారు, ఆవిడకి తెలిసి ఉండాలి, ఆవిడది ఎలా మర్చిపోయి ఉంటుంది, అందుకని వాళ్ళకి తెలిసి ఉండాలని నేను చెప్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెంటనే ఎవరికి అంటున్నారులే, ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారో అప్పటికి ఉపయోగపడతాయి నేను చెప్పే మాటలు. ఎందుకంటే నేను అన్నీ చూసి వచ్చాను, నా పిల్లలకు కూడా చేసి వచ్చాను కాబట్టి నాకు గుర్తులు ఉన్నాయి అన్నీ, అందుకని చెప్తున్నా. ఇప్పుడు ఈ ముఖ్యంగానే చెప్పాలి, ఇందులో కొంచెం చెప్పాల్సినవి ఉంటాయి, అయినా కూడా తప్పదు, చెప్పాల్సిందే. ఈ విషయాలు తెలుసుకోవాలంటే సపరేట్గా నేను ఎక్కడ చెప్పగలను, మీకు చెప్పలేను కదా, అందుకని కొన్ని ఉంటాయి, అందుకని తప్పనిసరిగా ఇలాగే చెప్పాలి. పోతే ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెంట్ అవుతారు మీరు, ఓకే, అదంతా ఓకే. అయినప్పుడు కంపల్సరీగా డాక్టర్లనే వాళ్ళ అబ్జర్వింగ్లోనే ఉండాలి. వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి, కరెక్టే. అసలు వాళ్ళు నెలకు ఒకసారి రమ్మంటారు, తర్వాత 2 నెలలకు ఒకసారి రమ్మంటారు, తర్వాత వారానికి ఒకసారి రమ్మంటారు, అవన్నీ క్లియర్గా వెళ్ళాలి. డెలివరీ అయిన తర్వాత మాత్రం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, డెలివరీ అయిపోద్ది హాస్పిటల్లో అవుతారు కొంతమంది, నార్మల్ డెలివరీ అవుతారు కొంతమంది. ఇప్పుడు నార్మల్ డెలివరీలు ఎవరికి చేస్తున్నారులే, 100కి 80 మంది సర్జరీలే, 20 మందే నార్మల్గా అవుతున్నారు, అంతే. ఇక అది ఫిక్స్ అయిపోయింది ఆ సిస్టమే. నార్మల్గా అయినా సర్జరీ అయినా ఏదైనా కూడా మనం పాటించాల్సినవి ఉంటాయి కొన్ని. ఫుడ్ విషయంలో కానీ బాడీ ఫిజికల్గా బాడీలో చాలా మార్పులు వస్తాయి. డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్లో ఉంటారు, డెలివరీ అయిపోతాము. నా విషయం అంటే నేను చెప్తున్నాను, మామూలుగా నార్మల్ డెలివరీలు అయ్యే వాళ్ళకి నేను 3 కూడా ఆ రోజుల్లో అందరూ ఇదే కదమ్మా చూసుకున్నాం. వచ్చారు కాడి నుంచి ఒక హాస్పిటల్లో ఉంటే సాయంత్రానికే కాఫీ ఇచ్చేయండి, అది ఇచ్చేయండి, ఇది ఇచ్చేయండి అంటారు, ఇడ్లీ పెట్టేయండి అంటారు. ఇళ్ళలో అయితే అది జరిగేది కాదు అప్పుడు. ఇప్పుడు ఇంతవరకు డాక్టర్లు ఎప్పుడు ఆహారం తీసుకోకుండా ఉండండి అని చెప్పరు, ఒక అవర్సే చెప్తారు వాళ్ళు, ఓన్లీ అవర్స్ మాత్రమే, ఏమి పెట్టొద్దని, తర్వాత నుంచి పెట్టేయమంటారు.
అది వాళ్ళ మెడిసిన్ ఇచ్చే మెడిసిన్కి వాళ్ళకి ఆహారం వెళ్ళాలని అది ఆ రూల్స్ వాళ్ళవి. మామూలుగా అయితే ఇడ్లీలు అలాంటివి ఏమీ పెట్టేవాళ్ళు కాదమ్మా. మరి ఇప్పుడు పెడుతున్నారు, దానివల్ల ఏమీ కాదేమో నాకు తెలీదు. దాని గురించి మాత్రం ఈ టిఫిన్ సెక్షన్ ఏంటో నాకు అసలు అర్థం కాల. పోతే ఒక్క రోజంతా ఏమీ పెట్టేవారు కాదు వాళ్ళకి. మామూలుగా డెలివరీ అయిన తర్వాత 2-3 అవర్స్కే నడికట్టుకో తుండు కట్టేసేవాళ్ళు. తుండు ఇప్పుడు కూడానమ్మా నార్మల్గా అయిన వాళ్ళు తుండు కట్టేయాలి నడుంకి, అదే నడికట్టు అంటారు. నడుంకి గుడ్డ కట్టేసేయాలి, అదే నడికట్టు. అది వేసుకుంటే జన్మలో 2-3 కాన్పులైనా కూడా కాన్పుకి ఇలా కట్టుకున్నారంటే మీకు అసలు పొట్టే రాదు. పొట్ట రాదమ్మా, ఇలాగ క్లియర్గా ఉంటుంది. చూసారుగా, పొట్ట రాదు. అలా కట్టుకోవాలి. చెవుల్లో దూది పెట్టుకోవాలి, తల మీద గుడ్డ చుట్టుకోవాలి 2 months. అప్పుడు చేసేవాళ్ళు. ఎంత కుదిరినా కుదరపోయినా ఇప్పుడు కూడా చెవుల్లో దూది మర్చిపోవద్దు. కనీసం 1 month అన్నా ఇలాంటివి పాటించాలమ్మా. ఇప్పుడు కూడా తలకు చుట్టుకోవడం 1 month లోపల ఎవరు వెళ్ళట్లేదు కమ్మా. లీవులు ఉంటున్నాయి ఇప్పుడు, ఆ లీవుల్లోనే కదా వెళ్తున్నారు. లీవుల్లోనే కదా డెలివరీ లీవులు ఉంటున్నాయి కదా. చక్కగా 2 months ఇలాగే చెవుల్లో దూది పెట్టుకోవటం, తల మీద మాడుకి, లేకపోతే మాడు పోటు వచ్చేస్తుంది ఆ గాలికి. ఏ సీజన్లో డెలివరీ అయినా కూడా ఆ గాలి అనేది మాడుకు తగలకూడదు. తలపోటు వస్తుంది, తల గుప్పు వస్తుంది అంటారు. చెవులు గింగరాలు తిరుగుతున్నాయి, సౌండ్లు వస్తున్నాయి అంటారు. లేడీస్కి సగం రోగాలు డెలివరీ టైంలోనే వస్తాయి. అవి వచ్చి అంటుకున్నాయి అంటే పోవు జీవితాంతం. మా అమ్మ చెప్పేది, ఏ ఒక్కటి అంటుకున్నా నీకు జీవితాంతం పోదో, కాళ్ళు దగ్గర పెట్టుకో. అప్పుడేముండే అమ్మ దీపం బుడ్లు. నేను డెలివరీ అయిన టైంలో దీపం బుడ్డు, అదే కృష్ణాల పుస్తకాలు కూర్చుకొని దీపాలు, ఫ్యాన్లు ఏముండవు కదా, మరి గాలి వేసేది కాదు కదా. ఒక్కోసారి ఇట్లా పడుకుంటే ఎక్కడి నుంచి వచ్చేసేదో, కాళ్ళు దగ్గర పెట్టుకో, దగ్గర కంటే ఇట్లా నొక్కి వెళ్ళేది, నేను ఎక్కడ తీస్తాను అని చెప్పి. అలా ఉండాలి. లేకపోతే ఏంటంటే అమ్మ, దానికి కూడా మీకు చెప్పాలి కదా, ఏంటమ్మా అలా పెట్టుకోకపోతే అనే డౌట్ ఇచ్చేసేవాళ్ళు కూడా ఉంటారు. బాడీ లోపల నుంచి మనం 10 మందిలో కూర్చుంటాం అనుకో, ఈ గాలి వెళ్ళిపోయి కొయ్యని సౌండ్లు వస్తాయి. ఎప్పుడన్నా 10 మందిలో వెళ్ళి కూర్చుంటున్నాం అనుకో, సౌండ్ వచ్చేస్తుంది. అది చాలా ఒక రకమైనటువంటి ఇదిగా ఉంటుంది మనకి, సిగ్గుగా ఉంటుంది. కానీ మనం ఏమీ చేయలేం. చాలామంది ఉంటారు అట్లా, అస్సలు ఏమీ చేయలేం. అది బాల్యంతలో వచ్చింది. అది బాల్యంతలో వచ్చిందే. నడికట్టేసుకోవటం ముఖ్యం, కాళ్ళు దగ్గరికి పెట్టుకోవటం ముఖ్యం, చెవుల్లో ఇది పెట్టుకోవటం ముఖ్యం, తల గొడ్డ చుట్టుకోవటం ముఖ్యం. వేడివేడి కాఫీలు అవి తాగకూడదు. లోటాడు కాఫీ ఇచ్చేది మా అమ్మ, లోటాడు. ఎందుకంటే పాలు పడతాయి, పాలే కదా. అప్పట్లో ఏముంది, ఒక 1/2 లీటర్, అదే సోలుడు అనేవాళ్ళు పాలు. ఆ పాలు తీసుకుని ఆ పాలు అలాగే పెట్టేసి, నీళ్ళు కూడా పోసేది కాదు, అందులో కాఫీ పొడి వేసి, ఇంత బెల్లం వేసి, పంచదార కూడా వేసి కాఫీ కాయటం మా అమ్మకు తెలియదు. అంత బెల్లం వేసి కాసేసి వడకట్టేసి ఇచ్చేసేది. బాగా ఆరబెట్టి ఒక గిన్నెలో పోసి ఆరబెట్టేసి బయట పెట్టి అప్పుడు ఇచ్చేది. అవి తాగాలి. ఒక్క రోజంతా సాయంత్రానికి ఇవి ఇచ్చేది. 2వ రోజున భోజనం పెట్టమంటారు, పెట్టాలి కూడా. అప్పుడు ఏం చేసేది, ఇప్పుడు చాలామంది ఏమైనా తినచ్చమ్మా అంటున్నారమ్మా. అప్పుడు డాక్టర్ నిజంగా చికెన్ అయినా తిని ఏదైనా తిన అంటున్నారు డెలివరీ టైంలో. ఇప్పుడు అలా తినకూడదు, అసలు నాన్ వెజ్ తినకూడదు, ఏమీ తినకూడదమ్మా. మా అమ్మ ఏం చేసేది, మా అమ్మ ఏంటి ఎవరమ్మలైనా నా వయసులో వాళ్ళకే, నాకంటే చెల్లెళ్ళు వయసు ఉన్న వాళ్ళకి కూడా ముందు వేపుడు కారం చేసేవాళ్ళు. వేపుడు కారం, మిరపకాయలు, ధనియాలు, అవి ఇవి కరివేపాకు అలాంటివన్నీ చక్కగా వేయించేంత, జీలకర్ర, ఇన్ని వెల్లుల్లిపాయలు బాగా పడాలి బాల్యంతలో, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ని వెల్లుల్లిపాయలు వేసి రోట్లో దంచి పొడి కొట్టి ఆ అన్నం పెట్టి, అన్నం కూడా వేడి అన్నం పెట్టకూడదు, బాగా ఆరిన తర్వాత అన్నం పెట్టేది. ఆ టైంలో ఎక్కువ అన్నం తింటామమ్మా. ముందు ముఖ్యంగా ఇది గమనించుకోండి, ఆ టైంలో ఎక్కువ అన్నం తింటాం. మన పొట్ట ఖాళీ అయిపోద్ది కదా కడుపుతో ఉన్న వాళ్ళకి, ఎక్కువ అన్నం తింటాం. నేను కూడా అలా చేసేదాన్ని. ఒక్కోసారి నడికట్టు లూజ్ చేసేదాన్ని, గమనించేసేది మా అమ్మ. నడికట్టు బిగించి కింద కూర్చొని తినేవాళ్ళం కదా అప్పుడు, అన్నాలు టేబుల్ కాదు కదా. నడికట్టు బిగించి కింద కూర్చోబెడితే ఎంత వెళ్తుంది, ఎలాగైనా తక్కువే వెళ్తుంది. అలా నడికట్టు బిగించి కూర్చోమనేది కింద. అలా తినాలి. తినేటప్పుడు నడికట్టు లూజ్ చేసుకోకూడదు. నడికట్టు వేసుకున్న వాళ్ళు ఈ రోజుల్లో కూడా తినేటప్పుడు నడికట్టు లూజ్ చేసుకోకూడదు, అది టైట్గానే ఉండాలి. మీరు తినాలి. ఆరిపోయిన అన్నంలో అంత కారప్పొడి వేసి, అంత పప్పు నూనె, నెయ్యి కాదు పప్పు నూనె ఉండేది, ఆ పప్పు నూనె పోసి ఇచ్చేది, కలుపు తినమని.
ఆ పప్పు నూనె వేసుకుని తిని అన్ని రసం ఊరికి ఎక్కువగా కూడా రసం పోసుకోకూడదు, ఎందుకంటే పిల్లలకి మోషన్స్ అవుతూ ఉంటాయి. మన పాలే కదా, మనం ఏం తింటే అదే. తడి పొడిగా కలుపుకుని తినేసి పల్చగా మజ్జిగ పల్చగా పోసేది మజ్జిగ. ఏదో మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతాయి అంటారు చూసారా, అలా చేసేది బాల్యంతలో. పలచన మజ్జిగ పోసి తినమనేది. నడికట్టు అట్ట ఉండగా కడుపు నిండా తిని ఎంత పెడితే అంత, కానీ నడికట్టు లూజ్ చేసుకోకూడదు, ఆటోమేటిక్గా పొట్ట వచ్చేస్తుంది. ఓకేనమ్మా, ఈ విషయం మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే సర్జరీ అయిన తర్వాత ఒక 10 days తర్వాత వేసుకోమంటున్నారు. నడికట్లు అంటే ఇట్లా బిగించేవి కాదు, ఇప్పుడు బెల్ట్లు వచ్చినాయి కదా, ఇలా పెట్టుకునేవి చూపిస్తున్నారు కదా, మనం చూస్తున్నాం యూట్యూబ్ లాంటిలో. బెల్ట్ వేసేసుకోవాలి. బెల్ట్ వేసుకున్న తర్వాత అన్నం తినాలి. తినడం పని లేదా, తినడం తర్వాత 2-3 గంటల తర్వాత మీరు నిద్రపోతున్నారా, అప్పుడు తీసేయచ్చు బెల్ట్, ఫ్రీగా పడుకోవచ్చు. మళ్ళీ పొద్దున లేవటం బెల్ట్ వేసుకోవటం. ఏదో టిఫిన్ పెడతారో ఏది పెట్టినా కూడా బెల్టే, ఇక రాత్రి పడుకోబోయేటప్పుడు మాత్రమే తీసేయచ్చు, ఫ్రీగా ఉండదని. ఇలాంటివన్నీ పాటించనమ్మా, పొట్ట రాదు. పోతే వాళ్ళ వారసత్వం అయితే అలా 7వ రోజో 11వ రోజో 9వ రోజు అని స్నానం చేయిస్తారు. పురుడు అంటారు కదా దాన్ని, పురుటి స్నానం. అంతవరకు ఒక్క పూటే పెడతారమ్మా భోజనం, మధ్యాహ్నమే, రాత్రికి ఏముండదు. ఆ బ్రెడ్ పాలు, బ్రెడ్లు వచ్చాయి కదా అప్పుడు, ఎట్లా ఇప్పుడు ఇంత ఇక ఆ బ్రెడ్లు కాదు, ఇంత రౌండ్గా ఇట్లా వచ్చాయి బ్రెడ్లు, కవర్లలో చుట్టి ఆ బ్రెడ్లు తెస్తారు. రస్కులు అని అవి తెస్తారు, రస్కులు. అవి కూడా ఈ తినే పాలల్లోనో కాఫీలోనో ముంచు తినాలి, ఎందుకంటే పాలు పడతాయి, ఇవన్నీ పాలు పడతాయి తల్లికి. అందుకని ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు. పురుడు 7వ రోజునైతే కొంతమంది, నాకైతే 7వ రోజునే, 7వ రోజున అయిన తర్వాత పురుడంతా అయిపోయిన తర్వాత ఆ రోజు 2వ పూట స్టార్ట్ చేసేవాళ్ళు భోజనం. ఆ రోజు సాయంత్రం 5 గంటలకే, మళ్ళీ 6 తర్వాత లేట్ అయిన తర్వాత తినకూడదు. 5, 5:30 మహా వేస్తే 6 లోపు, 6 తర్వాత అసలు ఉండదు, భోజనం పెట్టకూడదు. అప్పుడు ఏం చేసేది, కారప్పొడి ఒక్క ముద్దలోనే, అది పొద్దున పూట. మళ్ళీ తెలగపిండి ఉంటుంది కదా, తెలగపిండి అని ఉంటుంది, మన ఊళ్ళల్లో దొరుకుద్ది, నువ్వులతో చేస్తారు, తెలగపిండి అని అమ్ముతారు షాపుల్లో. అందులో అంత కందిపప్పు వేసి చక్కగా తెలగపిండి, ఇన్ని వెల్లుల్లిపాయలు వేసి, ప్రతి దాంట్లో వెల్లుల్లిపాయ వేసి ఆ కూర అదే పప్పు నూనెతో తాలింపు పెట్టి అంత తెలగపిండి వేసి ఇంత కారప్పొడి వేసి తినేసి ఆ తర్వాత మజ్జిగ, ఇక పొద్దున పూటకి అయిపోద్ది. సాయంత్రం పూట కంపల్సరిగా కాయగూర ఉంటుంది, బీరకాయ ఉప్పేసి పిసికేసి శుభ్రంగా పిండేసి బీరకాయ వేపుడు. ఆ పప్పులు ఈ పప్పులు ఏనాడు నాకు అలవాట్లేదు, మా అమ్మ కూడా వేసేది కాదు. ఉరికేంత జీలకర్ర, ఇన్ని ఎల్లిపాయలు, కరివేపాకు అంతే వేసేసి అలా వేయించేసి సూపర్గా పెట్టేది. 5:30కే ఆరిపోయిన అన్నం తినేస్తాం. ఏంటి, మనకి కడుపు నిండా తింటే మన బిడ్డలు కడుపు నిండా పాలు ఇవ్వగలుగుతాం. అది నచ్చలేదు ఇది నచ్చలేదని కాదు, మన పాలే బిడ్డలకి అసలు ఆరోగ్యం. అంటే వాళ్ళ జీవితాంతం తల్లిపాలే ఆరోగ్యం. ఇప్పటి వరకు చాలామంది ఎంత వచ్చినా తట్టుకుని నిలబడుతున్నారంటే తల్లిపాలే. అసలు ఇప్పుడు మరి 6 నెలలు కూడా ఇవ్వట్లా. కొంతమంది 1 సంవత్సరం లెక్క పెట్టుకున్నారు, కొంతమంది 6 నెలలే, కొంతమంది 3 నెలలే. వాళ్ళ డ్యూటీల్లో వాళ్ళు ఉంటారు కదా, అందుకని. పాత రోజుల్లో అలా కాదమ్మా, మళ్ళీ ఇంకో బిడ్డ కడుపున పడేవారు. 2 సంవత్సరాలు క్లియర్గా తాగారు మా పిల్లలు. 3వ సంవత్సరం కూడా సగం ఇచ్చిన తర్వాతే మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యామా అన్నప్పుడే మానిపించడం వల్ల. మానిపించడానికి ఎంత గోల పిల్లలు పాలు మానిపించడానికి ఎంత గోల మీకు తెలుసో తెలియదో. ఈ కాకరకాయ, కుంకుడికాయ అరగదీసి అలాంటివి రాస్తారు, మళ్ళీ వాళ్ళు నోట్లో పెట్టుకోరని. ఇలా మానిపించాల్సి వచ్చేది పిల్లల్ని పాలు మానిపించడానికి. మళ్ళీ వెంటనే ప్రెగ్నెంట్ అయిపోతారు కదా, కొంతమంది సంవత్సరంలో పోతారు, కొంతమంది. నాకైతే మా పిల్లలు అందరికీ 3 ఏళ్ళు తేడా డిఫరెన్స్, అందుకని అంత బాధ లేదు. కొంచెం వయసు వస్తుంది కాబట్టి ఏదో తిండి పెట్టేయచ్చు. తిండి తినే వయసు కాకుండా కూడా సంవత్సరం లోపల ఇంకో కడుపులు పడేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ కొంచెం పిల్లలు, వాళ్ళకి అమ్మ మీద ధ్యాస, పాల మీద ధ్యాస. మళ్ళీ ఇంకొకరు వచ్చేసారేంటి పక్కలోకి అని పిల్లలకి భలే డౌట్లు ఉండి భలే మనాదర పడిపోయేవాళ్ళు పిల్లలు. 1 ఏడాదిన్నర 2 ఏళ్ళ లోపళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు బాగా సిక్ అయిపోతారు. ఎవరో పడుకున్నారు అమ్మ దగ్గర, మనం పడుకోవట్లేదు, నేను పడుకోవట్లేదు అని గోల చేసే పిల్లలు ఉండేవారు అప్పుడు. ఓకేనమ్మా, ఇలాంటివన్నీ చెయ్యాలి. సాయంత్రం పూట కంపల్సరిగా కాయగూర ఉండి పెట్టేది, అది 5-6 లోపే. పోతే ఇంకోటి ఏంటంటే అమ్మ, ముఖ్యంగా మీకు చెప్పాలి, ఇప్పుడు అన్నీ మనం
ఏది పండగలు వచ్చినాయి అనుకోమ్మ ఆ టైంలో వాళ్ళందరూ వండుకున్నాయి మనం తినకూడదు. మనకంటూ ఏదైనా సంబంధించింది వండితేనే తినాలి. అలాంటి టైంలో ఈ మైదాలతో బొయ్దాలతో ఏమన్నా చేసుకుంటూ ఉంటారు కదా, ఏమి తిన్నా మోషన్స్ అయితే అది జీవితాంతం అవుతానే ఉంటాయి. మనం ఏం తిన్నా మనకు పడదు. ఒకటి బాల్యంతలో ఏది వచ్చినా జీవితాంతం పోదో, ఇది ఎవరినైనా తెలుసుకోండి. డాక్టర్లు ఇవన్నీ ఈజీగా వాళ్ళు చదువుకున్న దాని మీదే ఫాలో అవుతారు కదా, వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ మీద ఫాలో అవుతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్పరు, వాళ్ళు పెద్ద పట్టించుకోరేమో. అయినా వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళు అన్నీ పట్టించుకొని వచ్చిన వాళ్ళే. కానీ ఇప్పుడు డాక్టర్లు అయిన తర్వాత మనకి చెప్పేటప్పుడు అలా చెప్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళలో ఇందులో సగమన్నా చేసే వస్తారు, పాటించే వచ్చి ఉంటారు. పోతేనమ్మా వెల్లుల్లిపాయలు ముఖ్యం అన్నాను కదా. బాలింతలో అన్ని వెల్లుల్లిపాయలు, కనీసం 100 గ్రాములు వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకోండి. రేపొద్దున మీ బిడ్డలకో లేకపోతే మీకు డెలివరీ పిల్లలనమ్మచ్చు. ఈ వీడియో చూస్తేనమ్మా వయసులో ఉన్న పిల్లలు, ఇక మీద కనబోయే పిల్లలు అన్ని వెల్లుల్లిపాయలు చక్కగా ఒలిసి పెట్టుకోండి. అన్ని ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయలు కోసుకోండి. 1 ఉల్లిపాయ వంట కాదు ఇది, 2 ఉల్లిపాయలు కోసుకోండి. అక్కడ పెట్టుకోండి. చక్కగా అంత పప్పు నూనె వేసుకుని సిమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ ఒకేసారి వేసుకుని, నేను వేస్తాను కదా ఇప్పుడు మెంతిపిండి అనేది ఇక్కడ నుంచి నేను ఎప్పుడు మాను, అలాంటి అన్నీ వేసుకుని కొద్దిగా పసుపు ఇంత మెంతిపిండి వేసుకుని చక్కగా మగ్గబెట్టుకుని ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు మగ్గబెట్టుకుని చక్కగా మగ్గిపోతాయి అమ్మ సిమ్లో. మహా పడితే 15 నిమిషాలు పడద్దు ఆ కూర ఉడకటం, అంతే ఉడిపోద్ది. అంత సాల్టు ఇంత కారం, ఇంకేమీ వేయక్కర్లా, ఏ పొడులు వేయక్కర్లా. ఎందుకంటే తెల్లపిండిలో మనం వేసుకుని తెల్లపిండి కూర మామూలుగా తింటున్నాం కదా. అందుకని ఈ వెల్లుల్లిపాయల కూర ఎందుకంటే పాలకి పిల్లలకి బాధే ఉండదు. పిల్లలకి పాలు పడతాయమ్మా, అంత బాగా పడతాయి పిల్లలకి. వెల్లుల్లిపాయ కూర మా పిల్లలందరికీ ఇద్దరికీ పెట్టాను. వెల్లుల్లిపాయల కూర మా కోడలు కూడా వెల్లుల్లిపాయ కూర పెట్టాం. చాలామంది ఇళ్లలో అయ్యో పాలు చాలటల్లా పిల్లలకి, పాలు లేక ఏడుస్తున్నారు, మళ్ళీ ఆ పాలు కలప ఈ కాలు కలప అటు ఇటు కన్ఫ్యూజ్ చేసేస్తారు పాలని. కాసేపు తల్లిపాలు కాసేపు డబ్బా పాలు ఇలా చేస్తారు. ఈ వెల్లుల్లిపాయలను ఫాలో అవుతూ ఆ తెలగపిండి కూర 3 నెలలు క్లియర్ పచ్చిం చేయాలమ్మా. ఎప్పుడన్నా నాన్ వెజ్ పెట్టచ్చు, అలాని మసాలాలకి మనకేం కాదు, బాడీ కరెక్ట్గా ఉంటే మనకేమి మోషన్స్ అయి రావు. కానీ పిల్లలకు వచ్చేస్తాయి, చంటి బిడ్డలకు వచ్చేస్తాయి. వాళ్ళు మోషన్కి వెళ్ళిపోతూనే ఉంటారు. ప్రతిదీ మన అవయవంలో మనకేది చేరుతుందో వాళ్ళకి వెళ్తుంది. మన వయసుకి మనకేమవ్వదు, మరి చిన్న గుడ్డులు కదా వాళ్ళు, వాళ్ళకి మోషన్స్ అయ్యి అవుతాయి. పిల్లల కోసమని మనం నోరు కట్టుకోవాలి, ఏది పడితే తినకూడదు. ఇంకొకటి, పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఎంత మనం జాగ్రత్తలుగా ఉన్నా తల్లిదండ్రులకు చాలా రిస్క్. ఏ టైంలో ఏమవుద్దో పిల్లలకి, ఏ టైంలో అలాగే అవుద్దమ్మా. చిన్నప్పుడు ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు. అబ్బా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోవాలి. ఏదో ఒకటి చేస్తారు, గొంతులు పడేసుకుంటారు. అక్కడ చాక్లెట్ ఉందండి గొంతులు పడిపోద్ది సరిగ్గా తినకపోతే. అమ్మో దినదినగండం నూరేళ్ళ ఆయుష్ పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లికి. తల్లి కదా 24 గంటల పిల్ల పక్కన ఉంటుంది. ఇప్పుడు ఉంటే ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు అనుకో, పెద్దవాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ విషయాల్లో మళ్ళీ జాగ్రత్తగా పెంచుకోవాలి బిడ్డల్ని. ఇంతెందుకు బిడ్డల్ని 1000 కళ్ళతో చూడాలి. మనకున్న ఈ 2 1000 కళ్ళతో చూసుకున్నాను నిన్ను అంటారు చూడు, అలా 1000 కళ్ళతో చూసుకోవాలి బిడ్డల్ని. పెద్ద అయినాక బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదు ఫోన్లు చేయటం ఇది వేరు. చిన్న బిడ్డల్ని ఏం గొంతులో పడద్దో, ఏం మింగుతాడో, ఏం మట్టి తింటాడో, అమ్మో ఎన్ని భయాలమ్మా. వంటింట్లోకి వెళ్తే ఒక కన్ను ఆడి మీద వేసి పెడతాం పిల్లల మీదే. ఎంత శ్రద్ధ అమ్మా, ఎంత శ్రద్ధ. అంత శ్రద్ధగా పెంచితేనే బిడ్డల్ని ఇంతంత బిడ్డల్ని అంతంత చేసి అంతంత అవుతున్నారంటే చిన్నప్పుడు తల్లి తీసుకున్న శ్రద్ధలే వాళ్ళకి ఆరోగ్యం కానీ వాళ్ళకి తెలివితేటలు కానీ చిన్నప్పటి నుంచి తల్లి నేర్పినాయే కదా. ఎన్నో ఉన్నాయమ్మా. ఒకటి నేను చెప్పింది ఏంటంటే మీరు నడికట్టేసుకోండి, కాళ్ళు దగ్గరికి పెట్టుకోండి, వేడి తినకండి, ఇలాంటి కారప్పొడి వేసుకు తినండి ఒక ముద్దలో. సాయంత్రం పూట కంపల్సరిగా 2వ పూట భోజనం పెట్టినప్పుడు కాయగూర, బీరకాయో పొట్లకాయో, ఒక అరటికాయ కూడా తినచ్చు. కాకపోతే గ్యాస్ అంటారు, అలాంటి గ్యాస్ లేని చూసుకుని అందులో అప్పుడు కూడా ఆ పొడి ఎప్పుడు అయ్యి పొడి చేసి కొంచెం చల్లుతారు. దొండకాయో ఇలాంటి సిమ్లో పెట్టుకుని హైలో పెట్టుకొని నూనె ఎక్కువ వేసేసి తినకూడదు. ఏ తిన్నా మనకేమీ కాదు, భరించుకుంటాం, బిడ్డలకు వస్తుంది. ప్రతిదీ కూడా
వాళ్ళు ఆరోగ్యవంతులుగా పెరగాలంటే తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు, లేకపోతే ఇక్కడున్న తల్లిలు వాళ్ళు చూసినా కూడా మీకు చెప్తారు. మీరు కూడా ఎంత ఫారెన్లో ఉన్నా కూడా అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. అన్ని ఆకుకూరల కానించి అమ్మ ఒక్కోటి మనం ఆకుకూర వండి పెడతాం కదా, ఆకుకూర మంచిదే తింటాం, పాలకూర తోటకూర అని ఉంటాయి కదా మనకు తింటాం. పిల్లలు పచ్చగా వెళ్తారు మోషన్, భయపడిపోతాం మనం. చూసారా, మనం ఏది తింటే అలా పిల్లలకు వచ్చేస్తుంది. పిల్లలు పచ్చగా మోషన్ అయ్యిందంటే మనం ఆకుకూర తిన్నాం ఆ రోజు, అందుకని వాళ్ళకి అలా అయ్యింది. ఇలాంటివన్నీ తెలుసుకోవాలి మీరు, కంగారు పడికూడదు. అమ్మో ఇట్లయిపోయింది ఏంటి బాబుకి, ఇట్లయిపోయింది అనుకో. మనం తినే పదార్థాన్ని బట్టే ఆటోమేటిక్గా పిల్లలకి అలా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. పెరుగులు వేసి తినకూడదమ్మా కొన్ని రోజులు, నాకేసి పెట్టలే. మజ్జిగే అసలు మీకు ఒకటి తెలియదేమో, మజ్జిగ పోసుకు తింటే అంత కారం, అంత అన్నం కారపొడిలో తిని అంత అన్నం, వేరే ఒక కూర కూడా వండుతారు కదా, ఒక కూరలో అంత అన్నం తిని అంత అన్నంలో మజ్జిగ పోసుకు తింటే అప్పుడే కడుపు నిండుద్ది. ఇంకెంత అన్నం తిన్నా కడుపు నిండదు. మజ్జిగ పోసుకు తినండి, కడుపు నిండిపోద్ది. అయినా బాగా తింటారమ్మా, పాలు తాగుతుంటారు కదా పిల్లలు, బాగా ఆకలేస్తుంది, బాగా తింటారు. మధ్యలో ఆకలేస్తుంది, ఈ రస్కులని కాస్త పాలు ఇమ్మని పాలలో ముంచుకొని బ్రెడ్లని అలా తినేసేస్తారు. పిచ్చి పిచ్చి తిళ్ళు రోడ్ల మీద ఏం దొరుకుతాయి అదే, లేకపోతే అట్టెళ్ళే ఇటెళ్ళే పిలిచి పల్లెటూరులో అటు ఇటు తిరుగుతాయి కదా బొట్టలు వేసుకొని, అన్నీ తినకూడదు. ఇప్పుడు ఆ రోజులు లేవు. అయినా బయట తెచ్చుకుని కూడా మీరు ఏది పెడితే అది తినకూడదు. ఒక 3 నెలలమ్మా, ఇదంతా ఎందుకు, ఒక 3 నెలలు ఇంత కఠినమైన అన్నం అన్నీ తినచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 3 నెలలు పచ్చిం చెయ్యాలి. పిల్లలకి స్నానాలు చేయిస్తాం కదా, నీళ్ళే, అసలు నీళ్ళే పోషణమ్మ. ఎన్ని నీళ్లు పోస్తే పిల్లలకి అంత పోషణ. పురిటి రోజులు కూడా చాలా నీళ్ళు పోస్తారు, 4-3 బకెట్ల దాకా పోస్తారు పిల్లలకి. అక్కడి నుంచి 4 బకెట్లు నీళ్ళు చేయించేదాన్ని నా పిల్లలకైనా. ఇప్పుడు మా మనవాళ్ళకి మనవరాళ్ళకి నేను చేసినప్పుడు 4 బకెట్లు నీళ్ళు పోయాలి పిల్లలకి. ముందు ఏం చేసేదాన్ని పిల్లల్ని, ఇప్పుడు రబ్బర్ షీట్లు అయ్యి వస్తున్నాయి కదమ్మా, అక్కడ బెడ్ మీద వేసేయటం. కొంచెం కలర్ తక్కువగా పుడతారు కదా పిల్లలు, అదేంటో తెలీదు. పొట్టలోనే మనం కడుపుతో ఉన్నప్పుడు వేడికి వేడి చేసి పిల్లల కలర్ తగ్గని, లేకపోతే పొయ్యిసేగ నుండి పిల్లల కలర్ తగ్గని, అసలు అంటూ వసుదా కలర్ ఉన్న వాళ్ళు కూడా పుట్టేటప్పుడు కలర్ తక్కువగానే పుడతారు. కానీ మన పోషణలో కలర్ వస్తారు. ఎలా వస్తారంటే, నేను చేసినవి, నాకు వచ్చినవి నేను చెప్తున్నాను. బాదం పప్పులు ఉన్నాయి కదా, అవి రాత్రిపూట నానబెట్టేసేయండి. ఒక 6-10 ఎన్నో నానబెట్టి పొద్దున్నే తోలు తీసేయండి. మనం పాలు కాస్తున్నాం కదా, పాల మీద మేగడ చక్కగా ఒకసారి ఇంత మేగడ కడద్ది తీసి పక్కన పెడతా, మళ్ళా సిమ్లో పెడతా అదే పాలు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళా కడద్ది అది తీస్తా. అట్టా 2-3 సార్లు తీసి ఇంత మేగడ చేస్తా. చేసి ఈ ఒలిసిన బాదం పప్పులు ఉన్నాయి కదమ్మా, ఇవి ఆ మేగడ వేసి సనికిళ్ళని బారుగా ఉండేవి అప్పుడు. ఇప్పుడు కూడా మీకు వస్తున్నాయి, లేకపోతే చిన్న మిక్సీలో కూడా వేసేసుకోవచ్చుగా. బాగా మెత్తగా సనికి పెట్టి నోరత మేగడేని బాదం పప్పులు ఇవేనమ్మా. ఫస్ట్ పడుకోబెట్టి జాన్సన్ బేబీ ఆయిల్ వచ్చేది అప్పుడు, ఇప్పుడు కూడా వాడుతున్నారేమో పిల్లలు నాకు తెలియదు. ఇప్పుడు ఇంకేమైనా వెరైటీ ఉంటే వాడండి. ఫస్ట్ ఒక ఆయిల్ రాసేయండి బాడీకి, రాసేసి కాసేపు మనం మసాజ్ చేయండి పిల్లలకి. చేసి అట్ట పడుకోబెట్టి ఈ ఆయిల్ రాసిన ఒక 5 నిమిషాల తర్వాత మనం నూరాం కదా బాదం పప్పులు మేగడ, అది చక్కగా పూసేయండి బాడీ అంతా మొత్తం. పిల్లలు చక్క పడుకోబెట్టి అలా బొమ్మలాగట గిరాట్లేస్తూ అటు జరుపుతూ ఇటు జరుపుతూ వాళ్ళని డ్రింగు జరిగిపోతూ ఉంటారు. అది ప్లాస్టిక్ కవర్ కదా, అది జరిగిపోతూ ఉంటారు. మొత్తం రాసేసి అలాగే ఫ్యాన్లోనే ఉంటాడు కాబట్టి ఫ్యాన్లో పడుకోబెట్టి ఉంచేస్తే ఒక 10 నిమిషాలు వాళ్ళు అటు కొట్టుకుంటారు ఇటు కొట్టుకుంటారు, ఏదైనా చేస్తారు, అది జరగదు. బాడీ నిండా అలాగే ఉంటుంది. అప్పుడు కూర్చోవాలి మనం మంచం మీద. నడికట్టు ఎప్పుడైతే వేసేసామో చక్కగా బాసిపెట్టేసి కూర్చోవచ్చు. సరిపోతే అమ్మ పిల్ల దగ్గర కూర్చుని అప్పుడు మసాజ్ మొదలు పెట్టండి. చక్కగా చేతులు, కాళ్ళు, ఫేసు, ముక్కు ఇలా వేళ్లతోనే చక్కగా చేయాలి. అందాన్ని ఎట్టబెడితే అట్ట పిల్లలకు కొంతమంది ముఖం ఇట్టి తుడుస్తారు, అలా తుడవకూడదు. మొహానికి మొక్కమే 3 ఏళ్ళు పెట్టే 2 ఏళ్ళు పెట్టే ఎంత పడుతుందో పిల్లకి చేతికి, ఇలా ఏళ్ళతో ఇంతే. చాలామంది చూసా ఇట్లా రుద్దుతారు పిల్లల్ని, అలా రుద్దుకోడు, షేపులన్నీ పోతాయి చిన్నవాళ్ళు. ఎక్కడో పోతాయిలే పుట్టి, అలా కాదు. మరి ఎందుకు ముక్కులు నొక్కుతారు, అంగిళ్ళు నొక్కుతారు, ఎక్కడ నొక్కుతారు ఎందుకు? అన్నీ కరెక్ట్ చేయడం కోసం.
ముక్కు సపరేట్గా నొక్కాలి, ఇట్లా కళ్ళ దగ్గర, ఇక్కడ ఐబ్రోస్ దగ్గర ఇవన్నీ క్లియర్గా చేయాలి పిల్లలకి. చెవులు ఇట్లా పట్టుకుని అట్ట కాదు, వేళ్లతోనే మెడ ఇట్లాగే చేసి చేతులు నలుపుతుంటే వస్తుందమ్మా నల్లగా. అసలు ప్లాస్టిక్దంతా నల్లగా గోధుమ పిండి కలర్ కాదు, ఇంకా డార్క్గా వస్తుంది మనం చేస్తుంటే, నలిపేస్తే. చక్కగా నున్నగా ఉంటారు పిల్లలు. అవంతా చేసిన తర్వాత స్నానాల గదిలోకి తీసుకెళ్ళి స్నానం చేసిన తర్వాత 4 బకెట్లు నీళ్లు బోర్లో పడుకోబెట్టి, ఇటు పడుకోబెట్టి, అటు పడుకోబెట్టి బాగా చేయిస్తాం పిల్లల్ని. ముఖ్యంగా ఇట్లా కాళ్ళు చేతి ఇట్లా లాగుతారమ్మా. ఇప్పుడేముంది మరి, మెడిసిన్ పెట్టే పిల్లలు అలా వచ్చేస్తారు, మనం చిన్నప్పుడు అలా లాగేవాళ్ళు. ఈ చెయ్యి ఈ కాలు, ఈ చెయ్యి ఈ కాలు ఇట్లా లాగేవారు. ఇటుపక్క చెయ్యి ఇటుపక్క కాలు, ఇటుపక్క చెయ్యి ఇటుపక్క కాలు 4-5 సార్లు ఇట్లా లాగి మేము బోర్లో పడుకోబెట్టి బాగా మద్దం చేసి నీళ్లు పోసేటప్పుడు కూడానమ్మా వెనకాల బట్ట దగ్గర ఇక్కడ ఎన్ను దగ్గర అలా కొట్టేవారు నీరు. చాలామందికి ఎలా ఉంటారు పర్సనాలిటీలు, అలాంటివి కూడా ఉంటాయి. అలా స్నానం చేయించినప్పుడు ఇవన్నీ మెలకువలే. అలా స్నానం చేయించి ఆ తర్వాత ఇప్పుడు సాంబ్రాణి పొగేస్తుంటే ఊరుకోవట్లేదు కదా మరి, అప్పుడు అలా కాదు కదా, అట్లా వేసేవాళ్ళు. ఎక్కువ ఎక్కర్లేదు, ఏం లేదు. అది ఎలా ఉంటారంటే ఆ అట్మాస్ఫియర్ అంతా పిల్లడికి పడుకున్నప్పుడు ఉయ్యల్లో పడుకోబెట్టినప్పుడు వాడికి హాయిగా ఉంటుంది, వాళ్ళకి ఏం బాధ ఉండదు. మనం కంగారు పడిపోతాం, పొగెళ్ళిపోద్దాం, అది ఇది ఏం వెళ్దమ్మా, దూరంగా పెడతారు, కొంచెం సాంబ్రాణి వేస్తారు అంతే, ఆ తలకి ఇలా ఇలా అంటారు అంతే, ఆ తడిపోద్ది. మాడు కొంతమందికి సంవత్సరం వరకు మెత్తగానే ఉంటుందమ్మా మాడు, కొంతమందికి 6 నెలలకి గట్టిపడిపోద్ది, కొంతమంది సంవత్సరానికి కూడా గట్టిపడదు. అలాంటప్పుడు ఆ తడి అన్న ఉంటే అది అలాంటి పొగేస్తే హాయిగా ఉంటుంది వాళ్ళ ప్రాణం. ఆ కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఆ పొగేసి ఆ బొట్టు పెట్టి, అసలు తల్లి ఎంత మురిసిపోద్దో తెలుసు కదా చూసుకుని, ఇక్కడ బొట్టు పెట్టి, ఇక్కడ బొట్టు పెట్టి, దిష్టి బొట్టి ఇవన్నీ పెట్టి పిల్లల అందాలను చూసుకుని మనమే భయమర్చిపోతాం. మన కళ్ళకి అందంగా కనిపించారంటే వాళ్ళు అందమైన వాళ్ళే, కానీ రెడీ చేసుకోవాలి వాళ్ళని. మనం రెడీ చేసే దాంట్లోనే వాళ్ళ అందాన్ని ఆస్వాదిస్తాం మనం. అలాగే పెరిగిన కొద్దికి వాళ్ళు అలాగే వస్తారమ్మా. తల్లి దృష్టిలో అందంగా చూస్తూ చూడు బిడ్డల్ని, పెద్దయినా కూడా అలాగే మెయింటైన్ అవుతుందమ్మా, అందం అలాగే ఉంటుంది. అందాలుగా పుట్టలేదు, ముక్కులు లావుగా ఉన్నాయి, అవి లావుగా ఉన్నాయి, చేసేటప్పుడు కొన్ని ఉంటాయి నొక్కుకోవాలి, అవన్నీ జాగ్రత్తగా ఉంటాయి అమ్మా. ఇదిగో ఇక్కడ నొక్కుతారు లోపల పళ్ళెత్తు వస్తాయి అని. అయినా కొంతమందికి వచ్చాయంటే వారసత్వం అంటారు, అది వేరే విషయం. అన్న మనం చేయాల్సిందే. అలాంటివన్నీ చేసుకుని అలా బిడ్డల్ని పెంచి పెద్ద చేసుకుంటే ఆ తృప్తి వేరు. అంతేనమ్మా. నేను చాలా విషయాలు చెప్పాను ఇప్పటికీ. డెలివరీ అయ్యే టైంలోనే ఏం చేయాలని చెప్పన్నారు కాబట్టి బిడ్డలకు కూడా ప్రతిరోజు మనం స్నానం చేయించేంత వరకు, అంతవరకే కాదమ్మా, ఎప్పుడు కూడా ఒక 5 ఏళ్ళు వచ్చే వరకు మనమే చేయిస్తాం కదా స్నానాలు. అప్పుడు కూడా కలర్ లేరు అనుకున్న వాళ్ళకి ఈ బాదం పప్పులు మేగడ పెట్టండి. నాకు తెలిసి మేగడే, కొంతమంది క్రీమ్ పెడతారేమో కానీ క్రీములు ఏముంటాయో నాకు తెలియదు. మన పాల మీద తీసే మేగడే నాకు తెలుసు, పెరుగు మీద కాదు, పాల మీద మేగడే. పాల మీద మేగడి ఈ బాదం పప్పులు, ఇంకా అసలు ఏమి వేసే పని లేదు. చాలా మెత్తగా నూరాలి లక్కలాగా. నేను చాలామంది చెప్పాను, చాలామంది చేశారు. చెన్నైలో ఉన్నప్పుడు ఎంతమందికో చెప్పాను నేను, ఇలా చేయండి పిల్లలకని. అలా కలర్ వచ్చారమ్మా. అందుకే నేను చెప్తున్నా, మా రవళి గారి పెద్దమ్మాయి కలరే లోపల, కాకపోతే అదే వేడి చేసో లేకపోతే పొయ్యి సెకండ్ ఉండే ఆ టైంలో పుట్టే టైంలో కలర్ మారుతారు. కలర్ లేదు అనుకుంటే, కలర్ వస్తే నీకు నెక్లెస్ చేయిస్తానుంది రవళి. ఆవిడ అనపోయినా కూడా చేయించాలి కదా, కలర్ వచ్చేదాకా నాకు కంగారు కదా. 3 నెలలు అక్కడ ఉంది కదా, 3వ నెల 3 నెలలు వెళ్ళిపోయేటప్పుడే ఇప్పుడు వచ్చింది మళ్ళీ హైదరాబాద్, చెన్నైలోనే ఉంది. రుద్ది సూపర్ కలర్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి చాలా కలర్ ఇప్పుడు అన్నట్టు నెక్లెస్ కూడా చేయించింది. అలా కలర్ నేనే చూశాను కాబట్టి నా ఇంట్లో మీకు చెప్పగలుగుతున్నాను. సంస్కృతి ఉంది కదా, హరిత వాళ్ళ కూతురు, అమ్మాయి కూడా కలర్ తక్కువే. అలా చేసాం, అయినా వచ్చింది అంటే మొత్తం నాన్న కలరు ఫిక్స్ అయిపోతారట. అమ్మ కలర్ వచ్చింది, నాన్న కలర్ వచ్చిందని. కానీ లోపల ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి తల్లికి బాగా వేడి శరీరం అయితే పిల్లలు పుట్టేటప్పుడు లోపల కవినుండి నల్లగానే కనిపిస్తారు. కానీ వాళ్ళు రాను కలర్ వస్తారంటే మనం బయటపడేయాలి ఆ కలర్ని. ట్రై చేద్దాం, అసలు కలరే అదనుకో వదిలేద్దాం, లేదంటే కలర్ వస్తారనమాట.
ఈ మాత్రం చేయండి అమ్మ తప్పకుండా. ఇలాంటివన్నీ చిన్న చిన్నయేనమ్మా, ఏమీ లేదు. బాలింతలో ఇలాంటివన్నీ పాటించకపోతే జీవితాంతం ఉండిపోద్ది ఆ జబ్బు, పోదసలు. తినకూడదు తింటే మోషన్స్ అయినాయి అంటే జీవితాంతం మోషన్స్ అవుతానే ఉంటాయి. మరి ఏం తిన్నా పడదిక, చూసుకు తినాలి. అలాగే నేను చెప్పాను కదా, కాళ్ళు దగ్గరగా పెట్టుకుని ఉండాలి. కనీసం 2 months అయినట్టు ఉండాలి. అప్పటికి ఆరుతుంది, మనకి బాడీలో మార్పులు వచ్చేస్తాయి కదా, అప్పుడు కొంచెం ఆరుద్ది. ఆరినప్పుడు పర్వాలా. ఎప్పుడన్నా గాలి లేదు, అది లేదు, ఇది లేదు అని కాళ్ళు వెడని చేసుకోకండి ఎప్పుడు కూడా. ఇవన్నీ కంపల్సరిగా పాటించాల్సిందే. ఎంత మీరు అమెరికాలో ఉన్నా కూడా ఆ మెడిసిన్లో ఏమీ రాదు, అన్నీ పోతాయి అనుకున్నా కూడా మనకు తెలిసిన వైద్యాలు మన బాడీకి మనం చేసుకోవచ్చు, తప్పులేదు. మీకు 2 నెలలు 3 నెలలు కుదరట్లేదా, కనీసం 1 month అన్న 21 రోజు కంపల్సరిగా వెయ్యాలమ్మా. ఇదొక లెక్క ఉంది అక్కడ. బాలింతకి 21వ రోజు బారసాలు చేస్తాం కదా, అందరిలో చేస్తాం. కొంతమంది ఒక రకంగా చేస్తారు, కొంతమంది బారసాలు అంటే అదే పూజ చేసుకుంటాము, ఆ సాయంత్రం ఉయ్యల్లో వేస్తాం పిల్లాడిని. అలా 21 రోజు కనీసంలో కనీసం ఇటువంటి అన్నీ 21 రోజులు క్లియర్గా పాటించాలి. కొంతలో కొంత, కుదిరిన వాళ్ళు ఇంకెక్కువ, కుదరకపోతే 21 రోజులైనా సరే క్లియర్గా పాటించారంటే మీ హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదమ్మా. బిడ్డల్ని పెంచటం చిన్న విషయం కాదు బాబు. ఎంత కంగారు పెడతామో, ఎంత ఇదైపోతామో, మనం పీక్కుపోతాయి మన మొహాలు పిల్లలకి ఏదైనా వచ్చిందంటే. నాయనో బాబోయ్, ఎంత కంగారు పెడతారు భార్య భర్తలు ఇద్దరు. భర్త పనికి వెళ్ళిపోతే భార్య ఒక్కతే చాలా కష్టం అమ్మా. బిడ్డల్ని పెంచవచ్చు, అందుకే ఇప్పుడు ఒకళ్ళు చాలు. తోడుకు తోడు ఉండాలిగా. తోడు వద్దేం వద్దు, ఒక్కళ్ళు పెంచడం మాకు కష్టం. ఒకళ్ళు చాలు 90% జనం ఒక్కళ్ళే. ఎక్కడో 10% ఇద్దరు గట్టున్నారు, చూస్తారా, పెంచలేక. మరి ఆ రోజుల్లో ఉన్నాయా? మా అమ్మ 11 మంది పుట్టారంట, కవలు 2. నేను వచ్చేప్పటికి 7 అన్నయ్యలు ఉన్నారు, తర్వాత నేను. అప్పటికే పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో అట్టకనేవాళ్ళు. ఏం ఆస్తుందని అడిగేవాళ్ళు కాదు, ఎంతమంది పిల్లలని అడిగేవాళ్ళు. 10 మందిని కందమ్మ, 10 మంది బిడ్డలు ఉన్నారు దానికి అనేవాళ్ళు. వాళ్ళే సొత్తు అంటే వాళ్ళే ఆస్తి, బిడ్డలే ఆస్తి. ఈ ఆస్తిపాస్తులు అవన్నీ తర్వాత విషయం, అప్పట్లో బిడ్డల ఆస్తి. చూసారమ్మా, ఇదే, ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఈ విషయాలు మాత్రమే చెబుదామని చేశానమ్మా. ఇవన్నీ పాటించినమ్మా. నేను చిన్న చిన్నయే చెప్పా, పెద్ద ఎక్కువ ఏవి చెప్పలా, మీరు పాటించలేని చెప్పలా. బాల్యంతరాళ్ళు ఎవరున్నా మీ కూతుళ్ళు కానీ, లేకపోతే మీరే అయ్యారనుకో అమ్మ, ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినప్పటికి పెళ్ళి అవ్వగానే 30 years దాటకూడదని చెప్పేసి కనేస్తున్నారు. వాళ్ళు బాగా గమనించుకుని వెల్లుల్లిపై కూరొట్టి ముఖ్యం, తినండి చక్కగా. నడికట్టు వేసుకుని గట్టి, మీ బెల్ట్ అయినా వేసుకున్న తర్వాతే అన్నం తినండి. బెల్ట్ వేసుకున్న తర్వాతే అన్నం తినండి. ఈవినింగ్ చాలా పెందరాడే తినండి. ఆరిపోయిన కాఫీ తాగండి. మజ్జిగే పోసుకోండి. ఎప్పుడు కుర్చీలో కూర్చోండి, కాలు మీద కాలు వేసుకున్నా కూర్చోండి, దూరంగా పెట్టుకోబాకండి. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కూడా ఇలాంటివన్నీ పాటించండి. ఆఫీస్కి వెళ్ళి తలగుడ్డ చుట్టుకెళ్ళాం, చెవుల్లో పెట్టేసుకోండి దూది. ఏసీలు కదా ఇప్పుడు అన్నీ, చెవుల్లో దూదులు పెట్టుకోండి. కనపడకుండా చాలా సిస్టంలు ఉన్నాయి కదా, అలాంటివైనా పెట్టుకోండి. ఇంతేనమ్మా, ఇంతకన్నా ఏం చెప్పేది లేదు. దీన్ని బట్టి అమ్మ చెప్పిందని చాలామంది ఫాలో అవుతారు అనుకుంటున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, అమ్మ చెప్పమ్మా అని. అందుకని చెప్పాను. ఇంకా జీవితంలో చాలా ఉంటాయి. ఇదేంటంటే డెలివరీ అయిన టైంలోదే కాబట్టి జీవితంలో బోల్డ్ నగ్న సత్యాలు ఉంటాయి. జీవితంలో చాలా ఉంటాయి. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మీరు అడగదలుచుకున్నప్పుడు నన్ను అడిగితే దేని గురించి అయినా నేను చెప్తా. అన్నీ దాటేసి వచ్చాను కాబట్టి నాకు చెప్పడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు, చెప్తాను. దాచుకునేవి కాదు. ఓకేనమ్మా. పోతే ఇక మళ్ళీ రేపు మంచి రెసిపీతో వస్తా. ఇప్పుడు 1,19,000 అయిపోయారు, మళ్ళీ కూడా పెరుగుతున్నారు. అలాగే మీరు ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. రోజుకు ఒక 20 మందో 30 మందో, ఒక్కోసారి 100 మంది కూడా చేసుకుంటారు ఒక రోజులో. చేసుకుంటున్నారమ్మా. బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, నా వీడియోలు బాగా చూస్తున్నారు. అది నాకు చాలా సంతోషం. ఇట్లాంటి విషయాలు మాట్లాడటం చాలా పెద్దలు చాలా విషయాలు మాట్లాడతారు వాళ్ళు. నాకేమి అంత పెద్ద విషయాలు నాకు తెలియవు కదా. నాకు జీవితం గురించే నాకు తెలుసమ్మా. ఇంకా నాకు అతిమా విషయాల గురించి నాకేం తెలీదు. చాలామంది లేడీస్ ఉన్నారు, పెద్దవాళ్ళు, చాలా పెద్ద విషయాలన్నీ మాట్లాడతారు. నేను వింటూ ఉంటాను చక్కగా, అవన్నీ వింటా. అంతేగాని అటువంటి పెద్దవి రావు. జీవితం ఎలా మలుచుకోవాలి, జీవితంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, నలుగురు నవ్వ నా పెళ్ళవ్వ అని నలుగురు నవ్వేటట్టు బ్రతకూడదు, అలాంటి విషయాలు మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలను.
ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.